మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. బర్రా కృపానందం గారు, ఉమామహేశ్వర గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా. దయాల రాజమణి, గంటా నాగమణి, నాగరాణి, పాలకుర్తి గారిని, బుజ్జి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. పాలకుర్తి లాజరు, పాలకుర్తి కార్తీక్ గారిని ఇంకెప్పుడు నాకు వంట కట్టమండి. మీరు ఎవరికైనా పెట్టుకోండి ఈ కార్యక్రమాన్ని, కానీ నేనైతే ఏదైనా బాధ్యత తీసుకోవట్లేదని చెప్పి నేను వదిలించుకున్నాను అతను. ఆ తర్వాత మీరు చూశారు అతను అరాచకాలు. టీవీలో మాట్లాడతానే ఒక ఆయన చెప్పు తీసుకొట్టాడు. ఒక టీవీలో మాట్లాడతా పక్కన ఇంకొక ఆయన డిబేట్లో ఉంటే చెప్పు తీసుకొట్టాడు. అట్లాగే అనేక కార్యక్రమాలు. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తిరుమల అంటే బాగా కోపం. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకు కోపం అంటే, ఇక్కడ అలీబాబా దొంగల ముఠాని మన చిన్నప్పుడు కథలు చదివారా? మాస్టారు మీరు చదివారా? అలీబాబా 40 స్టోరు, అలీబాబా 40 దొంగలండి. పిల్లలు చెప్పలేదు ఎప్పుడు. అట్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అలీబాబా దొంగల ముఠా ఒకటి ఉంది. ఆ దొంగల ముఠా పని ఏంటంటే, ఎప్పుడు కొత్త అభ్యర్థి కావాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ స్వామిదాస్ అసలు ఎందుకు పనికిరాడండి అనేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు లేవండి స్వామిదాస్ దగ్గర అనేవాళ్ళు. ఏంటిగా డబ్బులు అంటే, మాకు డబ్బులు కావాలి కదా మరి రాజకీయం నడపడానికి, స్వామిదాస్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, కొత్త అభ్యర్థి కావాలనేవాడు నాతో. సరే అయితే అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పంపిస్తా అనేవాడిని. వద్దొద్దు ఆయన అయితే అమ్మ మేము చచ్చిపోతాం అనేవాళ్ళు. సరే అట్లా తర్వాత ఇప్పుడు పాపం ఒక 3 సంవత్సరాల క్రితం ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఒక ఆయన తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయని పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన దగ్గర డబ్బులన్నీ అవజేశారు ఈ అలీబాబా 40 దొంగల ముఠ. అట్లా ప్రతిసారి జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఏంటంటే వీళ్ళ మీద తిరువురు వాళ్ళ మీద కోపంతో ఏం చేశాడు, ఈ అలీబాబా 40 స్టోర్ ఉన్నారు చూసారా, అలీబాబా 40 దొంగలు, దొంగలకే దొంగని తీసుకొచ్చి వీళ్ళని ఎత్తి మీద పెట్టాడు. ఈ అలీబాబా 40 స్టోర్ పని ఈ ఎలక్షన్ లోపు అయిపోద్ది, నామినేషన్ లోపు. వీళ్ళు పాపం ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు. తర్వాత ఏం చేస్తాడంటే, నామినేషన్ అయిపోగానే తిరువూరులో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో, అట్లాగే ఇంకా నిజం చెప్పాలంటే అతను ఒక కాలకేయుడు, కీచకుడు. అంటే అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, మహిళలు ఉన్నారు కాబట్టి. సంస్కారం కూడా కాదు సభలో చెప్పడానికి. ఈ తిరువూరులో చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి వ్యక్తులతో. ప్లస్ ఇంకోటి, ఆల్రెడీ చాలా మంది అమెరికా నుంచి ఫోన్ చేస్తారు నాకు, ఏంటి ఇతను పెడదా, ఇంతకు ముందు అమరావతి ఉద్యమం అని చెప్పి మా దగ్గర $1,000 పంపించుకునేవాడు, ఇప్పుడు తిరువూరులో అభ్యర్థిగా నుంచుంటున్నాను, మీరు నాకు చందాలు పంపించండి, $1 పంపించండి, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని చెప్పి మాకు ఫోన్ చేసి హింసిస్తున్నాడని నాకు అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇతను ఇవన్నీ పోగు చేసుకుంటాడు, అమెరికా నుంచి డబ్బులు తెప్పించుకుంటాడు చందాల రూపంలో ఎలక్షన్ అంచనాన్ని. తిరువూరులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు తెలియదు, అందరికి చెప్పండి. డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు చెప్పండి, తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పక్కా లోకల్ మన మంచి మనిషి మన స్వామిదాస్. అవునా? ఏ పార్టీలో ఉన్నా, ఇంతకుముందు మీరు కాంగ్రెస్లోనో వైసీపీలో ఉండేవాళ్ళు, మొన్నటి వరకు నేను స్వామిదాస్ గారు టీడీపీలో ఉన్నాం. ఏ రోజైనా ఎవరినైనా స్వామిదాసు ఇబ్బంది పెట్టాడా, హాని చేశాడా? ఏదైనా వీలైతే మంచి చేయడానికి చూశాడు కానీ, మీకు ఏదైనా పని చేసి పెడతానికి చూశాడు కానీ, ఎప్పుడూ కూడా ఎవరిని అవమానించడం కానీ, లేకపోతే వాళ్ళని హాని చేయటం కానీ, ఒక ఇబ్బంది గురి చేయటం కానీ ఇంతవరకు 30-35 ఏళ్లలో స్వామిదాస్ గారి నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. అవునా కదా? నాయకత్వం